తెలంగాణలో ఈ 42% బీసీ రిజర్వేషన్లు బిల్లులకు సంబంధించి ప్రెసిడెంట్ ఆమోదం ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడిందనే పద్ధతి లోపల ఈ 42% రిజర్వేషన్ మీద గత 7-8 నెలలుగా విన్యాసాలు చేస్తుంది, డ్రామాలు చేస్తుంది. ఎందుకంటే 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలు ఏనాడు కూడా ఓబీసీల గురించి ఆలోచించినటువంటి రాజ్యాంగమే రాష్ట్రము మేమే అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రధానమంత్రిగా ఉన్నాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కోసం లేకపోతే ఇతరత ఏదైనా ఉండని కాక సరే మంచిదే 42% గురించి మాట్లాడుతున్నట్టు ఒక సందర్భంలో ఆలోచన లేని పద్ధతి లోపల మనకందరికీ తెలుసు. వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 16, 17, 18లో బీసీల సంబంధించినటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు మాట్లాడినారు. దాంట్లో 42% గురించి మాట్లాడినారు. సంవత్సరానికి 20,000 కోట్లను 1,00,000 కోట్లు మేము బీసీలకు ఖర్చు పెడతామని చెప్పినారు. బీసీలకు సంబంధించినటువంటి 27,000 పదవులు, రాజకీయ పదవులు, 28,000 పదవులు వస్తాయని చెప్పినారు. వాళ్ళకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వెంబడే రిలీజ్ చేస్తామన్నారు. చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో, ఎంత రిలీజ్ చేసినారనేది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చట్టపరమైనటువంటి అంశాలు కొన్ని, చట్టానికి లోబడకుండా చేయవలసినటువంటి కొన్ని అంశాలు బీసీలకు సంబంధించిన ఉన్నది. భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి దాంట్లో శశభిషలు లేవు మాకు. వాళ్ళు 42%లో మళ్ళీ ముస్లింలను తీసుకొచ్చి పెడుతున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకం. ఏ 42% అయితే ఉందో ఆ 42% కేవలము నిజమైన బీసీలకే వర్తించి చేయాలనేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, చిత్తశుద్ధి. వాళ్ళు మతపరమైనవి రకరకాలుగా చెప్తున్నారు. అవన్నీ చర్చ కార్యక్రమం మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. కానీ మీరు లేవనెత్తినటువంటి పాయింట్ అదే కదా, ఇప్పుడు అక్కడే కదా ఆగిపోయింది బీసీ సమాజం అంతా. అదే కాదు, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. 4% రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు మేడం. అది ఇంకా సుప్రీంకోర్టులో 20 సంవత్సరాల నుంచి పెండింగ్. దాని మీద ఒక జడ్జిమెంట్ లేదు, ఇంతవరకు రాలే. నేను అంటున్నది ఏంటంటే ఆనాడు ఇచ్చినారు, నా అమలు చేస్తున్నారు, వేరే సంగతి. అన్ని తెలిసి కూడా చట్ట పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు కావు అని తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని భ్రమలోకి తెచ్చి ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు మా వైపు చూపించేటువంటి, మా మీద పుడుతు చల్లే ప్రయత్నం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం. ఇవల్ల వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ ఇస్తున్నారు. అసలు దేశంలో ఒక విధానం ఉంటుంది, బీసీకి సంబంధించినటువంటి విధానం ఉంటుంది. సరే ఇవాళ మంచికో చెడ్డకో వాళ్ళన్నారా మేమన్నా వాళ్ళ డిమాండ్ మీద అయిందా ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు జనగణనతో పాటు కులగణన ఇస్తున్నారు. దాంట్లో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. కులగణన చేసిన తర్వాత రేపు చట్టసభల్లో కూడా బీసీలకు అవకాశాలు రావచ్చు. రావద్దని ఎందుకంటున్నాం అంటే రావాలా, కోరుకుందాం, అట్లాంటి ఆశనే మనం కోరుకుందాము. అంతా 1.5 year లోపల అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటిది ఏమిటి, పక్కన ఉన్నటువంటి వాళ్ళు పాలిస్తున్నటువంటి కర్ణాటకలో ఏం జరిగిందో చెప్పాలా, బీహార్లో ఏం జరిగిందో చెప్పాలా. ఈ కేసును చట్ట వ్యతిరేకంగా ఉండేటువంటి పద్ధతి లోపల మూవ్ చేసిండ్రు. ఇవాళ రాష్ట్రపతిని, గవర్నర్ గురించి మాట్లాడుతున్నారు. 50% క్యాప్ ఉంది సుప్రీంకోర్టు యొక్క పరిమితి అనేది అందరికీ తెలుసు. దాని కాదని గవర్నర్ గారు ఎట్లా సంతకం పెడతారు, రాష్ట్రపతి గారు ఎట్లా సంతకం పెడతారండి? ఆల్రెడీ తమిళనాడు కేసు మేడం 9th షెడ్యూల్ ఉన్నటువంటి కేసు సందర్భం లోపల గౌరవ సుప్రీంకోర్టు వేసినటువంటి వ్యాఖ్యానాలను గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ మీరు దీంట్లో తీసుకోవాలనుకుంటే ఏది 9వ షెడ్యూల్లో తీసుకోవాలనుకున్నప్పుడు ఒక స్పష్టమైన ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అధికారుల డెడికేటెడ్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఉండాలన్నారు. బీహార్లో ఏం జరిగింది మేడం, 2023లో 24% ఉన్న మొత్తం మేము సామాజిక వర్గాలు కాబట్టి మాకు ఆ 50% నుంచి 65% ఇవ్వండి అని బీహార్లో పెడితే కోర్టు కొట్టేసింది అక్కడ. నేను ఎందుకంటున్నానంటే ఆలోచన లేకుండా దానికి అనేక కొనలు మహారాష్ట్రలో కొట్టేసింది. ఇప్పటికన్నీ పెండింగ్ లో ఉన్నటువంటిది. దానికి ఒక పద్ధతి ఉండాలి కదా, పద్ధతి లేకుండా చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడుతున్నటువంటిది. వాళ్ళు చరణ్ గారు చెప్తున్నది అంటే డెడికేటెడ్ కమిషన్, వాళ్ళకి ఐడియా లేదు. డెడికేటెడ్ కమిషన్ తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసిన వరకు నిరంజన్ గారు బీసీ కమిషన్ వాళ్ళే తీసుకొస్తారు ఇన్ఫర్మేషన్. ఆదిలాబాద్కి వెళ్ళి స్టార్ట్ చేసిన నాకు నవ్వు వచ్చింది. వాళ్ళు ఇక మేము తీసుకొస్తాం, కొత్త డేటా తీసుకొస్తాం, అమలు పడతాయి కాదు. డెడికేటెడ్ కమిషన్ అంటే ఇండిపెండెంట్ ఉండాలి, జ్యుడిషియరీ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, ఫైనాన్షియల్ పవర్ ఉండాలి, ప్రతి ఇంటికి కావాలి. ఇప్పుడు మేము జనగణన చేయబోతున్నది. జనగణన ఫస్ట్ ఏం జరుగుతుంది మేడం, రేపు రోజా గారు మీరు గమనిస్తారా, ప్రతి ఇంటికి నెంబర్ వేస్తారు. ప్రతి ఇంటికి నెంబర్ వేసిన తర్వాతనే జనగణన దొరుకుతుంది. అట్లా ఉండాల పద్ధతి లోపల. ఇప్పటికి 3 లక్షల మంది వివరాలు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. 2 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత అన్సైంటిఫిక్ గా, సాంకేతిక. కానీ ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప మొత్తం అంతా తెలంగాణ సమాజం అంతా వాళ్ళ డేటా ఫిక్స్డ్ డేటాలోనే 3 లక్షల మంది ఇవ్వలేదు అనేటువంటిది. వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడుకోండి. వాళ్ళ నలుగురు లేకపోతే ఏమైతుంది, వాళ్ళు వదిలేండి, పక్కకు వదిలేండి. నేనేమంటున్నా అంటే అంత పకడ్బందీగా నిర్వహించాము. పకడ్బందీ ఎక్కడండి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓన్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ గా సెన్సస్ కమిషన్ చేస్తుందండి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ బాడీ ఇది.
దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించినారు, 15,000 కోట్ల రూపాయలు కేటాయించినారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటిది. వాళ్ళు చేస్తారు అదంతా కూడా. అట్లా కాదు, వీళ్ళు హడావుడి ఏంటంటే తొందర ఓట్లు తీసుకున్నారు కాబట్టి హడావుడి. పాపం సామాజిక ఇప్పుడు గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ మా డిబేట్ లో, వాళ్ళంతా కూడా నిజానికి అందరూ కోరుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు 42% కావాలి, ఆ వర్గాలకు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం, న్యాయంగా కోరుకుంటున్నాం మేము. వాళ్ళలాగా ముస్లింలు తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితులు మేము లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా నమ్మినారు అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది. ఏం బిల్లు పాస్ అయితే ఇంతవరకు పబ్లిక్ డొమైన్ పెట్టలే, ఏ క్యాస్ట్ ఎంత, ఎవరికి యాదవులు ఎంత, గౌడ్లు ఎంత, మున్నూరు కాపులు ఎంత, రెడ్డిలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, వైశ్యులు ఎంత ఇంతవరకు పెట్టకుండానే దాని గురించి నడిపిస్తున్నటువంటి సందర్భం. నేనేమంటున్నా మేడం అంటే దీనికి గవర్నర్ గారు ఇవ్వలేదు, రాష్ట్రపతి గారు ఇవ్వలేదు అనేటువంటి దానికి చాలా లీగల్ అంశాలు ఉన్నాయి. మండల్ కమిషన్ 27% వచ్చేటప్పటికీ అప్పుడు ఇచ్చినటువంటి ఇందిరా సహాని కేసు 89-92 కేసులో చెప్పబడినటువంటిది 9 మంది జడ్జీలు రాజ్యాంగ కోర్టు సుప్రీంకోర్టు చెప్పినటువంటిది 6:3లో 50% క్యాప్కు సంబంధించి 3 అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా విధించినారు. అది ఉన్నది. ఇంకా అదే విధంగా మనం చూసినటువంటిది ఏంటంటే కేశవానంద భారతి కేసు ఉంది. దీనికి 1973లో ఫండమెంటల్ రైట్స్ కింద వచ్చినప్పుడు చాలా సందర్భాల లోపల అది ఆధారం ఇవ్వాల. అది ల్యాండ్ రిఫార్మ్స్ కు సంబంధించినటువంటిది 9th షెడ్యూల్లో పెడితే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది తెలుసా. కోర్టు 9th షెడ్యూల్ వస్తే సుప్రీంకోర్టు రివ్యూ చేయడానికి వీల్లేదు, కానీ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది తమిళనాడు కేసు ఇచ్చింది అంటున్నారు కదా. స్టిల్ ఇట్ ఇస్ పెండింగ్ ఇన్ ద సుప్రీంకోర్టు అని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. 20 ఏళ్ల నుంచి అవసరాలు ఉన్నాయి. రిజర్వేషన్ మాత్రం అక్కడ కేటాయించిన ఆ పర్సంటేజ్ ప్రకారమే అవుతోంది కదా. ఏ రాజకీయ రిజర్వేషన్ ఉందా చెప్పమనండి? లోకల్ రిజర్వేషన్స్ రాజకీయ ఉందా? విద్యా ఉపాధుల్లో ఉందా చెప్పమనండి? ఏదో చెప్పమనండి. కాంగ్రెస్ చరణ్ గారు ఉన్నారు కదా. కాబట్టి రిజర్వేషన్స్ వీళ్ళు రాజకీయాల కోసము, ఓట్ల కోసము ఆలోచన లేని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తతంగము త్రిశంకు స్వర్గం లోపల స్థానిక సంస్థలు 3,200 కోట్లు 3,300 కోట్లు వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వము, వీళ్ళు ఎట్లా ఇస్తలేరు. కాబట్టి వాళ్ళ గ్రామ స్వరాజ్యము, గ్రామ గాంధీ కళలు ఉన్నటువంటి పరిపాలన అనేటువంటిది భ్రష్టు పట్టించే పద్ధతి లోపల ఇప్పటి కూడా కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దగ్గరికి వస్తుంది. మేము ఏమి ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అది కోర్టుకి వెళ్తే ఎట్టి పరిస్థితులు ఆగదు. మనం వెళ్ళాలని నేను కోరుకోవడం లేదు, వెళ్ళమని నేను. మరి వెంకటరెడ్డి గారు ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటారు? ఇక్కడ వీళ్ళేమో ఖచ్చితంగా జీవో వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అని చెప్తున్నారు కాంగ్రెస్. వాళ్ళు ఎట్లా ఇస్తారో చెప్పాలా. ఇప్పుడు వాళ్ళు టాబ్లెట్ ఇస్తున్నారు మేడం, కడుపు నొప్పే లేదు, టాబ్లెట్ వేసుకొని ఏం చేసినారు, మాకు ఎట్టేటో అవుతుంది అంటున్నారు, మమ్మల్ని వేసుకోమంటున్నారు. బీజేపీని మీరు కూడా టాబ్లెట్ వేసుకున్నట్టున్నారు. అది వాళ్ళ యొక్క విధానం ఇప్పుడు రాజకీయంగా కనపడుతున్నటువంటి విషయం. కాబట్టి చిత్తశుద్ధి లేనటువంటి రేవంత్ రెడ్డి గారు పక్క 55 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ వాళ్ళు చేయనటువంటి మోసం ఏదైతే బీసీలకు ఉందో, రేవంత్ రెడ్డి గారు 20 మాసాల లోపల బీసీల యొక్క అవమానించడం జరిగింది అనేది మాత్రం చాలా స్పష్టంగా ఇప్పటికీ ఐడియా ఉందంటే. మీరు మనం ఈ డిస్కషన్స్ ఏం చేస్తున్నాం మేడం, మీడియాలో వస్తున్న కథనాలు, ఆఫ్ ద రికార్డ్ లో వస్తున్న కథనాలు తప్ప ఇంతవరకు ఒకటే చెప్తారు వాళ్ళు 42% ఇస్తాము. ఓసారి ఇక్కడ అంటారు, ఒకసారి జీవో అంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి రాష్ట్రపతి అంటారు, ఒకసారి గవర్నర్ అంటారు. ఇప్పుడు గవర్నర్ గారు 285 సంబంధించినటువంటి సవరణ కేసీఆర్ జమానాలో వచ్చినటువంటి ఏదైతే ఉందో 50% క్యాప్ మించకూడదు అనేటువంటి సవరణ ఏదైతే ఉందో దాన్ని కాదని గవర్నర్ గారు ఎట్లా సంతకం పెడతారండి? దాని మీద కామెంట్ ఏదండి? రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు వీళ్ళు పంపినటువంటి బిల్లుల మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి దానికి ఎగెనెస్ట్ గా ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏం జరిగింది అక్కడ కర్ణాటకలో ఎందుకు చేయలేకపోయినారో చెప్పమనండి. కాబట్టి ఒక దీని మీద తప్పకుండా బట్టి చూస్తే ఒకటి మేడం, ఓబీసీలకు న్యాయం జరగాల, ఆ వర్గాలు లాభపడాలి, ఆ వర్గాలు అభివృద్ధి కావాలి, రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాలి. కానీ పద్ధతి అనేది